వస్తా ఉంటే అడిగారు నన్ను, అమ్మ మరి ఏరి మరి బళ్ళు ఎవరు లేరు కానీ అంటే, ఏమో సార్ మరి నేనైతే టీలు వస్తానంటే ఎప్పుడు ఇంతేనమ్మానంటే, కాదు సారు ఎప్పుడు మాది బడి దగ్గర ఇల్లు మాది, వాళ్ళు ఎప్పుడు ఉంటారు అసలుకి, వాళ్ళు మరి ఏంటో వెళ్ళారు సార్ మాకు తెలియదు అని అంటే, అదేంటమ్మా వాళ్ళు బాటం ఏంటి అట్లా ఉండాలి కదా పొద్దాక అన్నారు. ఏమో సార్ మరి అని నేను అన్నా. ఇక అంటే మరి ఇల్లు ఆడంటే మేము చెప్పిన సారు పలానా కాడంటే వెళ్ళారు. ఇంక అంతే. ఇక ఒక 4 మాటలు మాట్లాడారు. ఇంక నాతోటి ఇక నేను మాట్లాడింది. ఇంక అంతే, వాళ్ళు వెళ్ళారు. ఉండాలి కమ్మ పొద్దాక అన్నారు. ఇక అంతే. ఇక 12:40 అయింది. ఇక అంతే. అవును, అప్పుడే వెళ్ళారు వాళ్ళు. ఇది వాళ్ళ ఆటో వెళ్ళింది, వాళ్ళు వచ్చారు. ఇంక అంతే. ఇంకా 12:40 అవుతుంది. 12:20కి వాళ్ళు వెళ్ళారు. 12:40కి అని నేను వస్తామంటే వాళ్ళు వెళ్ళారు సార్. 12:20 మేము ఆ నుంచి నడిచి రావాలి కదా సార్, బడి దగ్గర నుంచి. అప్పటికే 20 నిమిషాలు అయింది. 12:40 అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి. ఉన్నారు ఇక్కడే ఉంది కారు అండి. సెంటర్ ఇక్కడ 12:45కి తీసి ఇక్కడ లేదు సార్, వెళ్ళారు 12:20కి. బడి కాడ ఇక్కడ 3 పిల్లలు ఈ స్కూల్ కాడ పంపిస్తున్నాను 5 వరకు. మాకైతే ఏ ఇబ్బంది అయితే లేదు. స్టాక్ మాత్రం బాగానే ఇస్తున్నారు. నెల స్టాక్ ఇస్తున్నారు. భోజనాలు బాగానే పెడుతున్నారు. పిల్లలకి ఆడుకోవటం కానీ చదువుకోవటం కానీ అన్ని మేడం గారు బాగానే చూసుకుంటున్నారు. ఏమైందో తెలియదు. 12:30 దాకా ఇక్కడ ఉన్న దాకా మరి చిన్నపిల్లలు కూడా మా ఇంటికి వచ్చారు సార్. 12 గంటల దాకా. ఇంకా 12:30కి వెళ్ళారట. ఆ లోపే సార్లు వచ్చారట. అదే జరిగింది సార్. మంచిగానే చూసుకుంటున్నారు. స్టాక్ బాగానే ఇస్తున్నారు. ఇంతవరకు ఏ ఇబ్బంది రాలేదు. మేడం తరఫున కానీ ఇచ్చే ఫుడ్ తరఫున కానీ నెల వచ్చే స్టాక్ గురించి కానీ మాకైతే అన్నీ అందుకనే. మా పిల్లగాళ్ళకి కూడా జాగ్రత్త బాగానే ఉంది. ఇక నిన్నంటే వాతావరణం కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లగాళ్ళని తొందరగా తీసుకోవాల్సి వచ్చింది. కంప్లైంట్ లేదు. ఒకవేళ మాకేమైనా ఇబ్బందులు అయితే మేము కంప్లైంట్ ఇవ్వగలుగుతాం. మాకేం ఇబ్బందులు లేవు, బాగానే ఉంది. వస్తూనే ఉన్నారు పిల్లగాళ్ళకి అన్నీ చెప్తూనే ఉన్నారు. నా పేరు ప్రమీల, మాది మోతపట్టి నగర్ విలేజ్. మా అమ్మాయి ఏజీ గర్ల్స్లో ఉంది. తనకి చిక్కీ ప్యాకెట్లు ప్రతి నెల ఇస్తున్నారు. నిన్న జరిగిన వార్త ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవాస్తవం. ఎందుకు అంటే ఫేస్ క్యాప్చర్ ఉంది కాబట్టి, ఫేస్ క్యాప్చర్ తీస్తేనే షాక్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏం చెప్తున్నారు, మేడంని భయపెట్టడానికి షాక్ అమ్ముకుంటున్నారు, అంగన్వాడీ క్లోజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అవన్నీ చాలా అవాస్తవం అండి. ఎందుకంటే ఊర్లోనే ఉంది సెంటర్. ఊరికి దూరంగా ఉంటే అవి క్లోజ్ చేస్తున్నారు, అమ్ముకుంటున్నారని చెప్పడానికి ఉంటుంది. అలా కూడా లేదు. ఊరు మధ్యలోనే ఉంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తూనే ఉంటారు. మెయిన్ రోడ్ దగ్గరే ఉంది కదా. అవి కావాలని రాశారు. అలాంటివి అయితే ఏమీ లేవు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మేమే కంప్లైంట్ ఇస్తాము. సూపర్వైజర్ మేడం ఉన్నారు, తను కాకపోతే పీఓ మేడం కూడా ఇస్తాం మేము కంప్లైంట్. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ వార్త ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ. లేదు అంటే 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటున్నారు. విజిట్లు ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేస్తారు మేడం. ఆయా కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. లెసన్స్ అన్నీ చెప్తూ ఉంటారు, వీళ్ళకి ఉన్న లెసన్స్ అన్నీ. ఇక్కడ పెట్టి 20 సంవత్సరాలు ఏంటండి, ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలకు కానీ ఏదైనా మంచిగా చూసుకుంటారు. సూపర్వైజర్ బాగా వస్తారు. నిన్న ఎవరు వచ్చారో మరి అది ఫేక్ అండి, చాలా ఫేక్. ఒకప్పుడు పాలకవర్గం లేదు కాబట్టి ఎవరు అంటే మాకు తెలిసేది కాదు. పాలకవర్గం వచ్చింది, మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేమే కంప్లైంట్ చేస్తాం. పీఓ దగ్గరికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఏ ఇబ్బంది లేదు, మాకు ఎవరు కంప్లైంట్ అయితే చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడం అన్ని విధాలుగా బాగుందండి. మరి ఇది ఎందుకు జరిగిందనేది దీన్ని ఖండించాలి. ఇటువంటి ఏంటంటే మా విలేజ్కి చాలా బ్యాడ్ ఇది. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది తెలియదు. ఇక్కడ వాళ్ళు లోకల్ చేశారంటే ఒక అర్థం ఉందండి. అక్కడి నుంచి వచ్చి చేయడం అనేది చాలా పొరపాటు. ఇది పద్ధతి కాదని దీన్ని ఖండించాలి. దయచేసి అందరూ ఆలోచించాలి. కంప్లైంట్ చేస్తాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం కంపల్సరీ పీఓ దగ్గరికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇబ్బంది ఏం లేదు. మాకు ఏదైనా సమస్య వస్తాయండి ఇక్కడ చూసుకున్న తర్వాత మా చేత కాకపోతే పైకి వెళ్తాం. వాళ్ళు ఎవరు వచ్చి రాయడం అనేది కరెక్ట్ కాదు.